మీ పేరు? నా పేరు ఓబులేష్ అండి. ఓబులేష్ గారు చెప్పండి మీరు ఎక్కడ? నేను యాక్చువల్గా మాది ఆంధ్ర ప్రాపర్. ఇక్కడ వచ్చి మేము 25 ఇయర్స్ అవుతుంది. స్టడీ పర్పస్ వచ్చాము ఇక్కడ. 25 ఇయర్స్ అవుతుంది. మీకు హైదరాబాద్ పరిస్థితులు అన్నీ తెలుసు. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏ పార్టీ వస్తే ఇక్కడ డెవలప్మెంట్స్ అన్నీ బాగుంటాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను స్టార్టింగ్ డెవలప్ అయినప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు పొలిటీషియన్లో యాజ్ ఏ స్టూడెంట్గా నాకు చంద్రబాబు నాయుడు అంటే తెలుసు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అప్పుడు 2010లో మనకు ఐటీ సాఫ్ట్వేర్ బాగా డెవలప్మెంట్ అయింది. అప్పుడు ఎడ్యుకేషన్ అంటే చాలా వాల్యూ ఉండే. బయట కూడా మార్కెట్లో తనకు పేరు కూడా ఉంది. తను ఇప్పుడు డబ్బుల గురించి ఏమి ఆశించట్లేదు. తను ఎక్కడికి వెళ్ళినా సరే తనకు ఒక వాల్యూ ఉంది కాబట్టి కొత్త ప్రభుత్వానికి మనం ఓటేస్తే దానికి అనుకూలంగా వాళ్ళు డబ్బుల గురించి చూడట్లేదు. మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. సో మీరు ఆంధ్ర గురించి చెప్తున్నారా ఇప్పుడు? లేదు, మొత్తం ఎక్కడైనా ఎక్కడే ఆంధ్ర గురించి అక్కడ మీరు అడుగుతున్నారు కదా, అక్కడ గురించి చెప్తున్నాను. ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పనులు కూడా చాలా స్పీడప్ అవుతున్నాయి. తనకంటూ ఒకవేళ మనం ఎక్కడైనా జర్నీ ఒక నార్మల్ ఆర్డినరీ పర్సన్ జర్నీ చేయాలి అనుకుంటే దగ్గర దగ్గర 3 to 4 అవర్స్ వరకు వాళ్ళ ఒక లీడింగ్ పొజిషన్లో ఉన్న పర్సన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు ఒక ఆర్డినరీ పర్సన్గా అతను రోడ్డు మీద నాకు ఎలాంటి పొలిటీషియన్ ఏం అవసరం లేదు, ఒక 2-3 నిమిషాల్లో మొత్తం లైన్ క్లియర్ అయిపోతుంది. ఏదైనా సరే నా దగ్గరకు వచ్చి మాట్లాడచ్చు. ఒక ఆర్డినరీ పర్సన్గా ఉన్నా నేను, ఒక సీఎం అనే కాదు. మీరు మమ్మల్ని ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం కాబట్టి నేను నీ మనిషిని అన్నారు కాబట్టి ఇక్కడ కొత్త ప్రభుత్వం వచ్చింది, అక్కడ కూడా కొత్త ప్రభుత్వం వస్తే బాగుంటుంది నా ఉద్దేశం. సో ఇప్పుడు మీరు కొత్తగా రావాలి అనుకుంటున్నారు కాబట్టి మరి ఇన్ని సంవత్సరాలు పాలించిన వాళ్ళకి అవగాహన ఉంటుంది. మరి కొత్త వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉండి పనులు చేస్తారని అనుకుంటున్నారు? ఫస్ట్ వాళ్ళకు భయం ఉంటుంది జనాల దగ్గర. ఎందుకంటే మనకు ఓటేసినప్పుడు నెక్స్ట్ 5 years పాలనలో మనం ఏం చేసి చూపెట్టాము. సో మన ఇంట్లో మనం ఎలా అయితే ఒక ఫ్యామిలీగా చూస్తున్నామో ప్రతి ఒక్క ఓటు వాళ్ళు అడిగి చెప్తున్నారు కాబట్టి ప్రతి దానికి ఒక వాల్యూ క్యాలిక్యులేటెడ్ అనేది ఉంటుంది అనమాట. ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక్కుంటున్నారు కాబట్టి నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళాలి అంటే మన దగ్గర ఏమైనా చెప్పుకోవడానికి ఒక ఆన్సరబుల్ ఉండాలి కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్కి ఇప్పుడు డబ్బులేం అవసరం లేదు, తనకు క్రేజీ అవసరం లేదు. తనకంటూ ఒక్కరోజు 24 hours సీఎం ఉన్నా సరే నేను చూడాలని ఒక ఆశ ఉన్నది అతనికి. సో మనలాంటి యంగ్స్టర్స్ వాళ్ళు అతనికి కూడా అవకాశం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తన ఇండస్ట్రీ కూడా వదులుకొని తిరగాల్సిన అవసరం కూడా తనకు లేదు. సో నా ఉద్దేశం ఏంటంటే కొత్త వాళ్ళకు కూడా అతను మంచి చెడు అని అనట్లేదు, కొత్త పొలానికి కూడా ఒక్కోసారి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఓకే, మరి ఇప్పుడు సెంట్రల్లో చెప్పండి. సెంట్రల్లో బీజేపీ నుంచి మనకి మోదీ గారు ఉన్నారు, ఆయనే ఉండాలా లేదంటే కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ గారు కూడా పోటీ చేస్తున్నారు? సెంట్రల్లో చెప్పాలంటే ఇప్పుడు మోడీనే బెటర్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే తనకు ఎంత వచ్చు, ఏం చదువుకున్నది ఏందని తర్వాత విషయం, కానీ తనకు ఏది పట్టుకున్నా కూడా ఒక మ్యాగ్నెటిక్ లాగా దగ్గర అవుతుంది. ఏది చేయాలన్నా సరే నాకు చేత కాదు అనేది కాదు, ఎందుకు కాదని ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడ సెంట్రల్లో కాంగ్రెస్ వచ్చింది అనుకున్నప్పుడు కాంగ్రెస్ ఏంటంటే ప్రతి ఒక్కటి మనం ఎక్కడెక్కడ ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలంటే రా మెటీరియల్గా ఎత్తుక్కోవాలా, కొత్తగా వెళ్ళి మనం ఒక పర్మిషన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఎవరితోనా మాట్లాడాలంటే పర్మిషన్ తీసుకోవాలా. మీరు ఒక మంచి పని కోసమే అడుగుతున్నారు కానీ అందరూ దగ్గర రారు. 10 మందిని చేస్తే 1:10 రేషియోలో ఒకళ్ళు వచ్చి ఓకే మేడం మేము దగ్గరికి వస్తామంటారు. సో దానిలాగానే ఇప్పుడు సెంట్రల్లో కూడా మోడీ వస్తే బాగుంటుందని ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. బాగా